వెల్కమ్ టు వంశీ టీవీ. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఇందులో తన తప్పేమీ లేదని, అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఆ అమ్మాయిని తాను మోసం చేశారనడంలో నిజం లేదని అన్నారు. అయితే లావణ్యతో తాను రిలేషన్లో ఉన్నది నిజమేనని, 2014 నుండి 2017 వరకు తాము సంబంధంలో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ, మరే ఇతర సంబంధాలు కానీ లేవని స్పష్టం చేశారు. కానీ లావణ్య తనను బెదిరిస్తుండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించానని తెలిపారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడటం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా నమోదైందని వెల్లడించారు. ఆ డ్రగ్స్ కేసు కూడా తాము పెట్టించానని ఆమె ఆరోపించింది. మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను కూడా తాను సేకరించాను అని రాజ్ తరుణ్ వివరించారు. అతడి పేరు మస్తాన్ సాయి. లావణ్యను చావగొట్టాడు. అతడిపై కేసు పెట్టి మళ్ళీ అతడితోనే ఉంటుంది. అది కూడా నా ఇంట్లో. నేను ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశాను. ఎందుకంటే ఆమె అలవాట్లు, చేసే పనులు, ఆమె బుద్ధి ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఆమెది బ్లాక్మెయిల్ చేసే స్వభావం అని ఆరోపించారు. ఇక తాను లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడం పచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ కొట్టిపారేశారు. ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన నిజమేంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.